ఆధార్ కార్డు రేషన్ కార్డులో లేకుండా ఉందా? ఓకే. నీ పేరు ఏం పేరు పెద్దనా? కత్తి అంకె. ఇప్పుడు నీకేం లేదు చెప్పు. ఆధార్ కార్డు లేదు. నీకు ఆధార్ కార్డు లేదు? ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా? ఏం పేరు నీ పేరు చెప్పు. నా పేరు ముత్యం పద్మ. నీ పేరు ఏం పేరు? కత్తి అంకయ్య. కత్తి అంకయ్య. ఆధార్ కార్డు లేదు నీకు? సరే ఇట్లా నీకేం లేదమ్మా? నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు. నీ పేరు ఏం పేరు? నా పేరు ముత్యం పద్మ. ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు లేవు? రెండు లేవు నాకు. ముత్యం పద్మ. నీ పేరమ్మా? నీకేంది? కత్తిపాలమ్మ. ఆడు ఉండే దాని మీద ఆధార్ కార్డు మీద కూడా అదే పేరు ఉంది. కత్తిపాలమ్మ. ఆధార్ కార్డు ఉంది? ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు మీద వాళ్ళు తెచ్చుకుంటున్నారు బియ్యం. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ కాడే ఉంది. ఇప్పుడు వాళ్ళు నీకు ఇయటం లేదు? సరే వాళ్ళు అడ్రస్ చెప్పు. మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎవరి కార్డు ఉండేదో అది ఒక రోజు పోయి తీసుకొద్దామా? నీకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు కావాలి నీకు. నీకమ్మా? రేషన్ కార్డు లేదు. మీకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఉంది. మీ పేరేమని చెప్పు. నా పేరు రమ్మ. మీకు అదే ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు లేదు. మీరేమా? నాది ఆధార్ కార్డు లేకపోయా, రేషన్ కార్డు లేకపోయా. మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏం లేదు. మీ పేరు ఏం చెప్పు. రేషన్ కార్డు మీదేనా? నాకు ఆధార్ కార్డు లేదు. నీ పేరు ఏం పేరు? నర్సయ్య. ఏమా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేకుండా ఎట్టుంటున్నావా? ఫస్ట్ నుంచి అసలు చేపించుకోవాలా? ఇంత వయసు వచ్చింది ఇంకా కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్టా మీరు? పెద్దోళ్ళు ఇప్పుడు ఉండే జనరేషన్ ఎట్టుంది? ఇప్పుడు అంబేద్కర్ గురించి అన్నిసార్లు మీటింగ్లు పెడతా ఉంటారు, వెన్నెల కంటే రావే గురించి అన్ని మీటింగ్లు పెడతా ఉంటారు. మీరు ఫోన్లో టచ్ ఫోన్లు మీ దగ్గర అవి కూడా చూసుకోవట్లా మీరా? అవన్నీ చూసుకోవాలా, అర్థమవుతుందా? ముందు అలవాటు ఉందా తాగుడా? వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇటువంటి ఒక టచ్ ఫోన్ పెట్టుకొని వాటిలో విషయాలు చూసుకుంటా కనీసం అవన్నా చూస్తూ ఉంటే వాటిలో జరిగేటివి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంత వయసు వచ్చింది నీకు ఆధార్ కార్డు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉన్నావంటే ఆధార్ కార్డు ఎంత ముఖ్యం తెలుసా నీకు? ఏం పేరు నీ పేరు? ఇంటి పేరు? సత్యేటి నర్సయ్య. సత్యేటి నర్సయ్య. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. సరే అవి మేము పిలిచినప్పుడు వస్తే అవన్నీ అప్లై చేసి మీ లోకల్లో సచివాలయం ఉంది కదా అక్కడ తీసుకెళ్ళి చేపిస్తామా? మీదేమ్మా? మీది అయిపోయిందా?